Slow. Be careful. How much? How much ante? Only season foreigner coming. We are poor. Give me big amount. Big amount. 15 rupees enough? Okay. Salam petti తీసుకుంటాను. Horse riding. ఉదయం నుంచి బేరే లేదు హార్స్ రైడింగ్. ఒక రౌండ్ కి ఎంతమ్మా? చిన్న పిల్లలు మాత్రమే ఎక్కాలి. ఏ మే ఎక్కితే గుర్రం తట్టుకోదా? చిన్న పిల్లలు మాత్రమే ఎక్కాలని చెప్తున్నాను కదా, మళ్ళీ అడుగుతారేమిటి? నా మాట వినమ్మా, చిన్న వయసులోనే గుర్రం ఎక్కాలని ఆశ. అప్పుడు మేము ఈ ఊరికి రాలేకపోయాం, మా ఊళ్ళో గుర్రాలు లేవు, ఏదో ఆశపడ్డాం, కొంచెం అడ్జస్ట్ చేసుకోమ్మా. అప్పుడు గుర్రం ఎక్కకుండా మీ ముగ్గురు తిరిగి వెళ్ళారన్నమాట. తెలుసో తెలియకో ఆశపడ్డాం. వయసులో ఉన్నాం, వేస్ట్ అయిపోకూడదు. మనసు పెడితే నిన్ను బానే చూసుకుంటాం. సరే, ఒక్కొక్కరు రండి. చూడండిరా, వయసులో చిన్నవాడిని, ముందు నేను ఎక్కుతా. కాలు ఎక్కడ పెట్టాలమ్మా? కొట్టేస్తుంది బాబోయ్, రక్షించండి బాబోయ్, బాబోయ్ కాపాడండి బాబోయ్. ఏం చేశారా? ఏదో తెలియక చేసాం, మళ్ళీ ఊరే రావు సార్. ముఖం పగిలితే కానీ బుద్ధి రాలేదా నీకు? ముందే బుద్ధి ఉండే కదా. గురు, వీడిని పోలీసులకు అప్పగిద్దాం. వదలరా, ఇక మీద ఏ రేలా కనపడకూడదు. పోరా. ఏంటి గురు వదిలిపెట్టేశావు? వీడిని పోలీసులకు అప్పగించాల్సి మాత్రం లాభం లేదురా. దానికి బుద్ధి ఉండక్కలా. ఎక్కడే మీ అన్న? మీ అన్నయ్య కొంచెమైనా బుద్ధి ఉందా? టూరిస్టులు వచ్చే చోట ఓ కన్నెపిల్ల గుర్రం తోలుతుంటే వచ్చే వాళ్ళంతా ఊరుకుంటారా? రోజు ఇలా ఏదో ఒకటి జరుగుతూనే ఉంది కదా. ఇదంతా మీ అన్నయ్య తెలీదు? రోజు గుర్రాన్ని తెచ్చి వదిలేసి వాడు ఎక్కడ పోతున్నట్టు? ఎప్పుడు చూసి ఇలా ఒంటరిగా కూర్చొని నవ్వుకుంటుంటావు. ఏదో ఒక రోజుని నేను పిచ్చాడనుకుని జనం అంతా రాళ్లతో కొడతారు. టైం 4 కావచ్చింది. ఎంతసేపు నాగలతో ఉండాలి? ముందు పొట్లం తీ. నీకేం పని పాట లేదు కదా, కరెక్ట్ గా టైంకి అక్కడికే వచ్చి తినొచ్చుగా. ఇలా వేళాపాళ లేకుండా తింటే నీ ఒంటికి ఏదైనా వచ్చిందనుకో, నేనే కదా కష్టపడాలి. ఎక్కడ కొన్నావు? రుచిగా లేదా? మధ్యాహ్నం వేళ పిల్లలకి ఎన్టీఆర్ గారు గుడ్డు పాలు ఏర్పాటు చేస్తున్నారు. మన బోటి వాళ్ళకు కూడా ఏదైనా చేస్తే. చేస్తారు 3 నెలలు జైల్లో వేస్తారు. పని పాటకు పోవు గానీ గుడ్డు పాలు కావాలా? ఎప్పుడు చూసినా పని పాట లేదని తిడుతూనే ఉంటావే. 6 మాసాలకు ఒకసారి యజమాని సీజన్ ఇక్కడ అప్పుడు కార్ డ్రైవ్ చేసేది నేనా నువ్వా? మిగతా టైంలో గుర్రం తోలొచ్చుగా. గుర్రం తోలడం నాకు ఇష్టం లేదు. అది మాత్రం ఇష్టం ఉండదు. 10 సంవత్సరాలుగా ఉదయం నుంచి సాయంత్రం వరకు యజమాని గారి అమ్మాయి ఫోటో చూసుకుంటూ ఉంటావే, ఇది మాత్రం ఇష్టమా?
చూడు, నువ్వు నేను అన్నా చెల్లి ఈ విషయం గురించి మాట్లాడుకు. అదొక అమర కావ్యం. ఏం అమరకావ్యమో. ఎప్పుడో చిన్నప్పుడు యజమాని గారమ్మ నీతో కలిసి చదువుకుంది. ఆ తర్వాత ఆవిడ ఫారెన్ వెళ్ళింది. 10 సంవత్సరాలుగా పిల్ల రాలేదు, అక్కడి నుంచి లెటర్ రాలేదు. కానీ నువ్వెప్పుడు చూసినా ఆవిడ గురించే కళ్ళకంటావు. నా లవ్ ఉందే, డివైన్ లవ్. 10 సంవత్సరాలు కాదు, ఈ జీవితాంతం నేను ఆవిడ కోసం ఎదురు చూసినా కూడా అందులో సుఖం ఉంది. ఒకటి చెప్పనా? ఏమిటి? ఏరోప్లేన్ ఉంది చూసావా? ఎందుకు చెప్తున్నానంటే, ఏరోప్లేన్ ఉంది నేల మీద పోయేటప్పుడు యాక్సిడెంట్ అయింది అనుకో, చిన్న దెబ్బ తగులుతుంది. ఓ 50 అడుగుల ఎత్తులో వెళ్ళేటప్పుడు కింద పడింది అనుకో, కాలొచ్చి విరుగుతుంది, కానీ బ్రతకచ్చు. అయితే నువ్వు 50,000 అడుగుల ఎత్తులో ఎగురుతున్నావు. కింద పడితే ఏమైపోతావు? రైట్. నేను ఒకళ్ళు కూర్చునే ఉన్నాను, నీ కంటికి కానలేదా? నీ మటుకు నువ్వు పోతున్నావే. ఈరోజు రావడెంత? ఏంటి మ్యాన్ ఇది? ఉదయం నుంచి సాయంకాలం వరకు తోలితే 30 రూపాయలేనా? గుర్రానికి పచ్చగడ్డి కొంటారు కూడా సరిపోయట్లేదే. దానికి నన్నేం చేయమంటావు? వచ్చే పోయే వాళ్ళ కాళ్ళు పట్టుకు తీసుకురావాలా? అసలే మన గుర్రాన్ని చూస్తే వచ్చే టూరిస్టులకు వాంతి కూడా వస్తుంది. నో 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 నో, ఇంత పొగరగా సమాధానం చెప్పకూడదు. వచ్చే టూరిస్టుల కోసం క్యాన్వాస్ చేయడం అనేది ఒక పెద్ద కళ. అది బుద్ధిగా నేర్చుకోలేకపోగా బాధ్యత లేకుండా సమాధానం చెప్తావా? బాధ్యత గురించి నువ్వు చెప్తున్నావా? ఇంత వయసు వచ్చి నీకు కొంచెమైనా బాధ్యత ఉందా? ఈ బంగ్లా వాచ్మెన్ లా కూర్చున్నావా? ఓనర్ గారి డ్రెస్, ఓనర్ గారి పైపు, ఓనర్ గారి షూస్ ఏవైనా ఒక్కడ వదిలిపెట్టావా? పెద్ద టాటా బిర్లా లాగా కూర్చున్నావు. రే, నేను మాత్రమే కాదురా, నువ్వు మన అయ్యగారు బట్టలేగా వేసుకున్నావు. నేనే నీకు మళ్ళీ దొంగతనంగా వేసుకోలేదు. వారిని అడిగి తీసుకుని ఆర్డర్ చేసి వేసుకున్నా. అవును, ఎత్తిపోసుకుంటే ఏమిటి, ఎట్లో మునిగితే ఏమిటి? చెప్పాలంటే రెండూ ఒకటేరా. మాటలకు మాత్రం నువ్వేం తక్కువ కాదు. ఖచ్చితంగా చెప్తున్నానన్నా, ఏదో ఒక రోజు మన ఓనర్ గారు ఫోన్ చేయకుండా సడన్ గా దిగుతారు. ఆ రోజు నీకు వీపు విమానం మోతా. ఊటీ, కొడైకెనాల్ ఇటువంటి స్థలాల్లో ఉండే గెస్ట్ హౌస్ వాచ్మెన్లకు అందరికీ ఇదంతా మరి సర్వసాధారణం. ఏమంటే ఓనర్స్ ఎప్పుడో 6 మాసాలకు ఒకసారి సీజన్ లో ఇక్కడికి వస్తారు. అంతవరకు ఇటువంటి ప్రాపర్టీస్ యూజ్ చేయకుంటే తుప్పు పట్టి వేస్ట్ అయిపోతాయిట. అందుకే నేను తరచుగా యూజ్ చేస్తూ ఉంటాను. దీనికే నువ్వు ఇలా అంటున్నావి. ఆ ఎదురుగా ఉన్న బంగళాలు చూడు, ఆ సీన్. వద్దు వద్దు, ఎంత మజా చేస్తున్నారో చూసావా? వాళ్ళని చూస్తే ఎవరైనా బంగ్లా వాచ్మెన్ వంట మనిషి అని అనుకోగలరా? వాడు పెట్టి పుట్టాడు, వాళ్ళ అయ్యగారు వంట మనిషిని పెట్టాడు. నేను మన అయ్యగారితో చెప్పాను, అయ్యగారు మీరు ఒక వంట మనిషిని పెట్టండి, మీరు ఊళ్ళో ఉన్నప్పుడు మీ నోటికి రుచిగా వండి పెడుతూ ఉంటుంది, ఏదో మీరు లేనప్పుడు నేను తింటూ ఉంటాను తృప్తిగా అని. బంగారం, నువ్వున్నప్పుడు వంట మనిషి ఎందుకు, ఇప్పుడు వద్దులే ఓయన్నారు. నా వంట అంటే వారికి అంత బాగా నచ్చింది. ఇదిగో శృంగారం, ఇతనికి పుఠం పెట్టినా చీట్లాడు వచ్చేట్లేదు. నువ్వు చేయి కలుస్తావా? ఏంటా రామస్వామి, చూడ్డానికి బాగా దిట్టంగా ఉన్నావు, ఆడడానికి దమ్ము లేదురా? అరే పోవయ్యా, నేను దీంతో ఎన్నో విధాలుగా ఆడి చూశాను, కుదరలేదు. నువ్వు వచ్చి మాత్రం ఏం చెప్పతావులే. దేనికైనా ఒక గుండె ధైర్యం కావాలి. పంచమ్మా వస్తున్నాను. రే, త్వరగా స్నానం చేసి వచ్చి ఫోన్ దగ్గర కూర్చోరా, నేను వెళ్ళి ఒక ఆట ఆడొస్తాను. నువ్వేం వెళ్ళక్కర్లేదు, ముందు పేపర్ చదువుకో. ఒరే, నా మాట వినరా? నేను వెళ్ళాలి నాన్న, నాకు చాలా అవసరమైన పని ఉంది. నేను చీట్లాడడం కంటే నీకు ముఖ్యమైన పని ఏమిట్రా?
over them in the morning, and their beauty shall consume the grave from their dwelling. But God will redeem my soul from the power of the grave, for he shall redeem me. Be not thou afraid when one is made rich, when the glory of his house is increased. For when he dieth, he shall carry nothing away, his glory shall not descend after him. మా డాడీకి ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది, అందుకనే మేరే ఊరు వెళ్ళిపోతున్నాం. రేపటి నుంచి నా టామీకి రోజు వచ్చి ఫ్లవర్స్ పెట్టాలి. పెడతావా? పెడతాను. ఊళ్ళో లేనని మర్చిపోగా. నువ్వు మళ్ళీ ఊరు వచ్చే వరకు రోజు వచ్చి ఫ్లవర్స్ పెడతాను. ప్రామిస్? ప్రామిస్. థ్యాంక్ యూ. Who is this man? Who is this man sitting so lonely? అది ఎందుకు అడుగుతారు? 10 సంవత్సరాలుగా చూస్తున్నాను. అతను రోజు ఇక్కడికి వచ్చి పూలు పెట్టి వెళ్తాడు. ఎవరు చచ్చారో ఏమిటో నాకు తెలియదు సార్. 10 my years. God. 10 years daily is coming. It's really great. Yeah. Don't feel. Try to forget it. Please, don't feel. Please, get up. Please. Nothing is in our hand. Please, don't cry.